ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 నెలల్లో లోకేష్ ఆయన కొన్ని కొన్ని సమస్యలు పరిష్కరించడం ఇవన్నీ గమనించారు కదా. ఆయనలో కనిపించట్లేదు ఆ షార్ప్నెస్ మీకు? అంటే ఇక్కడ రెండు ఉన్నాయి, క్లాసు మాసు. ఉమ్. రాజకీయంలో కావాల్సింది మాసు. చంద్రబాబు నాయుడు క్లాసుని ఒప్పించగలరు, మాసుని ఒప్పించగలరు. ఆ సమతుల్యత పాటించాలి, క్లాసు మాసు. ఇంకోటి ఏంటంటే మనకి ఈరోజు ఓటర్లలో 80% మాస్. ఎవరైతే పవన్ కళ్యాణ్ లోకేష్ ఇద్దరి మధ్యలో మాస్ లీడర్గా ఎదుగుతాడో, జనంలోకి చొచ్చుకుపోతాడో, జనంలో దూసుకుపోతాడో. చంద్రబాబు నాయుడు చూసి నేను చాలాసార్లు చెప్పాను, సార్ మీరు జెడ్ కేటగిరీలో ఉన్నారు, ఏంటి ఇట్లా వెళ్ళిపోతారు, మీ గురించి మీరు పట్టించుకోవట్లేదు, కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నా కూడా, అయ్ ఏం కాదులే, ఊరికి లేనిపోయి ఎన్ని ఇచ్చేస్తావు, పిరిగితనం నూరికి వస్తామంటారు. అలా తర్వాత ఆయనంతటికి ఆయన ఎవరన్నా కనపడితే కారు ఆపుతాడు. అవును. మొన్న ఒక మాజీ ఎమ్మెల్యే చీరాల వస్తే ఎవరినో తీసుకొస్తే ఆగి, అసలు మనుషుల్ని గౌరవించడంలో చంద్రబాబు నాయుడిని మించిన వాళ్ళు లేరు. ఆయన నడిచేటప్పుడు ఇటు ఎడం పక్క కుడి పక్క ముందు పక్క ఉహు. చూసుకుంటూ వెళ్తారు, కనపడితే మాత్రం కానీ పలకరించి ఇప్పుడు ఆప్యాయంగా ఇప్పుడు పలకరించి. ఆయనేమో జెడ్ ప్లస్ సెక్యూరిటీ అఫీషియల్ గా ఉంది, అయినప్పటికీ ఆయన సామాన్యుల్లోకి వెళ్ళిపోతుంటాడు. బట్ జగన్మోహన్ రెడ్డి తనకి సెక్యూరిటీ కావాలి, సెక్యూరిటీ లేకపోతే నన్ను హతం చేస్తారు, భౌతికంగా లేకుండా చేయాలని చూస్తున్నారు అని చెప్పి ఇలాంటివి మొదలు పెట్టారు ఏంటి? చంద్రబాబు నాయుడు ఎవరి మెడలో పుస్తి తెగటానికి కారణం కాదు. జగన్మోహన్ రెడ్డి, ఆయన తండ్రి, ఆయన తాత, ఆయన వంశం అనేక మంది ఈ రోజున భార్యల మెడల్లో పుస్తి తెగిపోవడానికి కారణం అంటే రాజకీయ హత్యలు చేశారు. ఎందుకు రాజశేఖర రెడ్డి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సెక్రటేరియట్లో ఆ నర్సయ్య వాళ్ళ బావమరిది లిఫ్ట్లో కాల్చలేదా? ఆ రోజు అదృష్టవశాత్తు బతికి బయటపడ్డాడు. తర్వాత అసలు ఆ వెరైటీస్ వ్యాపార సామ్రాజ్యం ఎవరిది? అది ఈందా? గుమాస్తాగా పనిచేస్తూ ఆయన రాజారెడ్డి ఆయన ఓనర్కి ఎసరు పెట్టేశాడు. ఓనర్కి ఎసరు పెట్టి ఆ వెరైటీస్ అనేది వెరైటీస్ కంపెనీలో ఒక ఆ, చేనేత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి యొక్క గుమస్తాగా ఉంటూ మొత్తం కబళించి ఆయన్ని అంతం చేశాడు. ఈయన చిన్న చిన్న సామాజిక వర్గం, వీళ్ళది చిన్న ఇది కనుక ఎంతమంది వాళ్ళ వల్ల ఆ, బాధపడ్డారు, ఎంతమంది హత్యలకు గురయ్యారు, వాళ్ళు ఎంతమంది హత్యలను ప్రేరేపించారు, అందుకు భయపడతాడేమో. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఆయన చెప్పింది చాలా బాగుంది. అధికారంలోకి రాగానే ఏ తెలుగుదేశం నాయకుడైనా హింసకు ప్రేరేపించినా, హింసకు పాల్పడినా నేను సహించను, మనకు పగ ప్రతీకారం కక్ష లేదు, అవన్నీ చేయటం వల్ల పెట్టుబడిదారులు స్వదేశీ విదేశీ పెట్టుబడులు రావు, మన రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి, మీరు ఏదైనా న్యాయస్థానాల ద్వారా చట్టాన్ని మన చేతిలో తీసుకోకుండా న్యాయస్థానాలు శిక్షిస్తాయి, లేదంటే శిక్షించే సంస్థలు ఉన్నాయి. రాష్ట్రంలో సిఐడి ఉంది, ఏసీబీ ఉంది, అలాగే కేంద్రంలో సిబిఐ ఉన్నది, ఈడీ ఉంది, వాళ్ళు చూస్తారు. కనుక చట్టాన్ని మన చేతిలో తీసుకోవద్దు, నేను శాంతి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాను. నాకే భయం వేసేది చంద్రబాబు నాయుడికి ఒకటి రెండు సార్లు చెప్పాను, సార్ రాత్రిపూట ఎందుకు అట్ట వెళ్ళిపోతారు జనంలోకి, ఎవడుంటాడో ఏముంటాడో. మనకు అలిపిరి సంఘటన ఒకసారి గుర్తుంది కదా, ఆ రోజున ఆ దేవుడు కాపాడాడు. మళ్ళీ ఎందుకు సార్ రిస్క్ తీసుకోవటము, కొంచెం మన భద్రత మనం తీసుకోవాలి కదా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ జడ్ కేటగిరీ వాళ్ళు, వాళ్ళకి తెలుగు రాదు, వాళ్ళు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటారు. అవును. వాళ్లకు మన నాయకులు పరిచయం ఉంటుంది, వాళ్ళు అక్కడ ఎవరో అసలు పరిచితుడైన నాయకుడా లేదా శత్రువా ఎవరో తెలియదు వాళ్ళకి. ఒక చీఫ్ సెక్యూరిటీ అధికారికి ఆయన ఏంటన్న ఇద్దరు ముగ్గురు నలుగురు రాష్ట్ర ప్రభుత్వ పోలీసు ఉద్యోగులకు తప్పనిచ్చి ఆ జడికారి ఆ నల్లకోట్లు వేసుకున్న వాళ్ళు నన్ను కూడా గుర్తుపట్టలేరు. అవును, వాళ్ళు కమెంటర్స్ ఎందుకంటే ఎవరినైనా వస్తారు బాగా పోతా పంపిస్తారు. ఉంటారు. అవును. నేను ఆయనతో 15 ఏళ్ళు ఉన్నా, నన్ను కూడా గుర్తుపట్టరు. నేను అక్కడికి వెళ్తే ఆయన అందరినీ కుమ్మినట్టు నన్ను ఆ మోచేత్తో కుమ్ముతుంటారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఏ ఆగు అంటాడు, లేదా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ చెప్పాలి. కనుక నేను ఒకటి రెండు సార్లు చెప్పాను, సార్ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా, మీరు జెడ్ కేటగిరీ రాత్రిపూట ఇంకో చోట కూడా మనం కొద్దిగా అంటే ఆయన ఏమి లెక్క చేయడు. ఈయనేమో ఈ ముఖ్యమంత్రి గారు ఎంతో మందిని మరి పుస్తులు తెగిపోవడానికి కారణమయ్యాడు కనుక ఇక ఆయన భయపడతాడు.
చెట్లు ఇప్పుడు జెడ్ కొట్టేయాలి. ప్లస్ కేటగిరీ ఇప్పుడు జెడ్ ప్లస్ కేటగిరీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది సార్ అల్పిరి సంఘటన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి. అది కంటిన్యూ చేయాలి. అది కంటిన్యూ చేయకుండా జగన్మోహన్ రెడ్డి డిస్టర్బ్ చేశాడని చెప్పి అప్పుడు ఈ జెడ్ ప్లస్ కేటగిరీ కమాండో చీఫ్ ఆయన వచ్చేసి ఆయన రెక్కి నిర్వహించి చంద్రబాబు నాయుడుకి భద్రత కల్పించి వెళ్ళారు. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి తను రాష్ట్ర పరిధిలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జెడ్ కేటగిరీని ఏర్పాటు చేసుకున్నాడు. సో జెడ్ కేటగిరీ భద్రత నాకు ఇప్పుడు కావాలని చెప్పి కోర్టులో వేశారు. నాకు 3వ తారీఖు జూన్ 3వ తారీఖు వరకు ఏ సెక్యూరిటీ ఉందో ఆ సెక్యూరిటీ కావాలి అని అంటారు ఆయన. అది సాధ్యమేనా? కోర్టులు ఒకటి గమనించాలి. ఈయన జగన్మోహన్ రెడ్డి ఆయన సైకో గనక కోర్టులు పరిపాలన చేస్తేనే కోర్టుకు వెళ్తున్నాడు. నీకు 10% ఎమ్మెల్యేలు లేకుండా ప్రతిపక్ష హోదా అక్కడే తెలిసిపోయింది కదా మానసిక పరిస్థితి. భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర చట్టం ద్వారా 10% ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్ష హోదా. అయినా కోర్టు వాళ్ళు పరిపాలన చేస్తారా? మనం చేసిన ప్రభుత్వాలు చేసిన శాసనాలను, చట్టాలను, జీవోలను విశ్లేషణ చేయటం వాళ్ళ బాధ్యత. అంతేగాని వాళ్ళు పరిపాలన నిర్వహించరు. అయిపోయిన తర్వాత నాకు భద్రత కావాలంటే నీకు కేంద్రం అంటే సిబిఐ ఉన్నది పెట్టుకో, ఇక్కడ ఉన్నది ఇక్కడ ఇక్కడ సిఐడికి పెట్టుకో, లేదా డీజీపీకి పెట్టుకో, దరఖాస్తు పెట్టుకో. వాళ్ళు థ్రెట్ అంచనా వేయాలి. ఈయన కోరుకుంటే ఎవరు ఈయన్ని ఏదైనా హాని కలుగుతుందని అంచనా వేసినప్పుడు మాత్రమే వాళ్ళు కేటగిరీలు నిర్ణయిస్తారు. చంద్రబాబు నాయుడు ఎవ్వరికి హాని చేయాల, ఎవరిని ఏమి ఒకరి మరణానికి ఆయన ఎప్పుడు కారణం కాల. వందలాది మంది కడుపు మండినోడి వాడి అధికారంలో లేనప్పుడు ఏదైనా చేస్తారు. అందువల్ల ఆయన పొందుపరిచిన అంశాలు ఏంటంటే సార్ కోర్టుకి నాకు జూన్ 3వ తారీఖున ఏ భద్రత ఉందో అది ఉంచాలి. దానికి కారణం ఏంటంటే గులకరాయి దాడి జరిగింది ప్రచార సందర్భంగా, ఆ తర్వాత కోడికత్తి దాడి జరిగింది ఎయిర్పోర్ట్ లో. ఈ రెండు సంఘటనలు ఉటంకిస్తూ భద్రత నాకు జెడ్ కేటగిరీ భద్రత ఇవ్వాలి అని కోరుతున్నారు ఆయన. కోడికత్తి ఆయన అప్పుడు అదొక డ్రామా, మళ్ళీ గులకరాయి కూడా డ్రామానే. అయినా ఒకటి గులకరాయి కొడితే 10 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మళ్ళీ వచ్చి మరి విజయవాడ సిద్ధార్థ హాస్పిటల్లో ప్లాస్టిక్ సర్జన్తో కుట్లేయించుకుని అదంతా పెద్ద డ్రామానే. ఈ డ్రామాలు రాజకీయంగా పీకే దర్శకుడు దీనికి డ్రామాలు. అక్కడేమో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని కాలు ఇరిగిందో లేదో ఎవరికి తెలియదు, కట్టేయించాడు, వీల్ చైర్లో తిప్పాడు. ఇవన్నీ డ్రామాలు ఆడిస్తారు. గులకరాయి గురించి గ్రామాల్లో ఏమనుకుంటున్నారు నేను చూశాను. ఇదంతా జగన్ ఆడిన డ్రామా రే. అప్పట్లో కోడికత్తి, ఇప్పుడేమో గులకరాయి. అయినా గులకరాయి కొడితే ప్రచారానికి ఎట్టెళ్ళాడు రా, నువ్వు నేను వెళ్తామా అదంతా అని చెప్పి అదంతా పూర్తిగా డ్రామా. మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ. కనుక ఆయనకి ఎటువంటి థ్రెట్ లేదు. చంద్రబాబు నాయుడు ఎటువంటి హింసని ప్రోత్సహించడు. ఎంతటి వాడైనా ప్రతిపక్ష నాయకుడైనా కాపాడతాడు. ఆయన అయితే కాపాడతారు. ఆయన అసలు ఆ దృష్టితోటి ఆలోచించరు అనేది క్లియర్ కట్ అర్థం అవుతుంది. ఆయన కూడా అదే చెప్తున్నారు. ఇంకొక అంశం ఏంటంటే ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేసినటువంటి అంశాల్లో ఇప్పుడు ఉన్నటువంటి స్పీకరు అయ్యన్న పాత్రుడు గారు ఆయన ఇంకా చావలేదు, ఇంకా బతికున్నాడు అనేటువంటి వ్యాఖ్య చేశారు. అంటే దాని అర్థం భౌతికంగా లేకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నారు అనేది కోర్టులో ఆయన ప్రొడ్యూస్ చేసినటువంటి అంశం. కోర్టులు ఒకటండి, కోర్టులు పరిపాలన చేయవు. ఏం చేస్తారు? ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఈ జగన్మోహన్ రెడ్డి వినతి పత్రాన్ని పరిశీలించి దాంట్లో ఏదైనా న్యాయం ఉంటే, మెరిట్స్ ఉంటే పరిశీలించి డిస్పోజ్ చేయమంటారు. అంతేగాని కోర్టులు ఏం ఆర్డర్లు. కోర్టులు సుప్రీంకోర్టు ఇప్పుడున్న చీఫ్ జస్టిస్ గారే చెప్పారు, మేము పరిపాలన చెయ్యము, పరిపాలనలో వచ్చిన ఇబ్బందులు న్యాయ విశ్లేషణ, చట్టాల విశ్లేషణ చేస్తాము. డోంట్ కమ్ టు ద కోర్ట్. ఈ పథకం పెట్టు, ఆ పథకం పెట్టు, నాకు భద్రత ఇవ్వలేదని, నీకు థ్రెట్ ఉందని ప్రూవ్ చేసిన తర్వాత డీజీపీ భద్రత ఇవ్వకపోతే రా. ఇది నువ్వు కదా అంచనా వేసేది. డీజీపీ ఆయన అంచనా వేసి ఆయన ఇతనికి థ్రెట్ లేదు అని అనుకున్నప్పుడు ఇవ్వరు. థ్రెట్ ఉందంటే ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు చాలా క్లియర్ గా చెప్పింది. ఏం చెప్పిందంటే అంత భద్రత ఉంది, కేవలం ముఖ్యమంత్రికి అడిషనల్ గా ఉండేటువంటి భద్రత ఏదైతే ఉందో దాన్ని మాత్రమే తొలగించాం, మిగతా భద్రత ఆల్రెడీ ఉంది అని చెప్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి లాగా అన్ని కావాలంటే ఇప్పుడు అక్కడ ఆయన ఒక సాదాసీదా శాసనసభ్యుడు. గేటు పగలగొట్టి వాళ్ళ మీద చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని తిట్టడం ఎవరు? ఈయన అందరిలాగా కోన్ కిస్కా ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి. మాజీలు ఎవరు లెక్క చేస్తారు?
అందరు శాసనసభ్యుల్లాగా అందరి గేట్లు వెళ్ళినట్టే నువ్వు పోవాలా. నీకేం హోదా ఉన్నది? నీకోసం ఎందుకు గేటు తెరుస్తారు? నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాకపోతే నీ క్యాబినెట్ ర్యాంక్ లేదు. నువ్వు సాదాసీదా ఎమ్మెల్యే అయితే ఆ ఎమ్మెల్యేలతో పాటు పోవాలి. నీ ఉండరు కదా క్రికెట్ టీం 11 మంది, వాళ్ళతో కలిసిపోవాలి. ఈయన గేట్ తెరవరు. ఆయన్ని దబాయిస్తున్నాడు చీఫ్ సెక్రటరీ ఆఫ్ నీ సంగతి తెలుస్తాను. కనుక ఓట్లు దీంట్లో జోక్యం చేసుకో. ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పరు. ఏమంటారు? దీన్ని పరిశీలించండి, ఈయన దరఖాస్తు పరిశీలించి డిస్పోజ్ ఆఫ్ మెరిట్స్ అని చెప్పి కేసు డిస్మిస్ చేస్తారు. నీకు ఇంకా ఏమైనా ఉంటే మళ్ళీ రా అంటారు. అంతేగాని పరిపాలన కోర్టులు చేయవు. అవును. చంద్రచూడ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో మీరు పథకాల కోసం, పనుల కోసం, మీ పోస్టింగ్ల కోసం కోర్టుకు రావద్దు. మీకు అన్యాయం జరిగింది అంటే మాత్రమే న్యాయస్థానంలో అన్యాయం జరిగిందని రండి. అంతేగాని అది చెయ్యి ఇది చెయ్యి నేను లేని దాన్ని ఇమ్మంటే ఎట్లా చేస్తారు? ఈయన భద్రత ఉన్నదాన్ని కోర్టు న్యాయమూర్తులు డిసైడ్ చేస్తారా? అది డీజీపీ గారు చేయాలి, ద్వారకా తిరుమలరావు చేయాలి. ఆయన చంద్రబాబు నాయుడు ఎలా ఉంటాడు? ఆయన కూడా అంతే. ఆయన తన మన అని చూడడు. జగన్మోహన్ రెడ్డికి ఉన్నదా అని చెప్పి ఒక నిపుణుల కమిటీని అపాయింట్ చేస్తారు. వాళ్ళు అధ్యయనం చేస్తారు, ముందంటే ఇస్తారు. దానికేం చంద్రబాబు ద్వారకా తిరుమలరావు పంపిన ఫైల్ మీద సంతకం పెడతాడు చంద్రబాబు నాయుడు. అంతేగాని ఇవ్వద్దని మాత్రం పొరపాటును కూడా చెప్పరు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడికి భద్రత కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కనుక దాంట్లో లోపం